Hello everyone, I am Kishore. Welcome to the class of Spoken English. ఇప్పుడు ఆక్సిలరీ వర్బ్స్లో మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అని ఉన్నాయి. ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ మన ఇంగ్లీష్ని బ్రష్ అప్ చేస్తాయి. అంటే ఇఫ్ యూ యూజ్ దోస్ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అవర్ ఇంగ్లీష్ వుడ్ బి బెటర్ అండ్ క్లియర్ అండ్ ఇట్ లుక్ క్వైట్ గుడ్. సో ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అనేది మనం తెలుసుకోవాలి. అవేంటంటే కెన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, షెల్, షుడ్, ఆట్ టు, యూజ్ టు ఇలాంటివి. వీటన్నిటి గురించి మనం తెలుసుకుంటే ఒక్కో దాని గురించి క్లియర్గా ఈజీగా తెలుసుకుందాం. కెన్ అనేది ఒక మోడల్ ఆక్సిలరీ వర్బ్. కెన్ మనం ఎబిలిటీ గురించి ఎప్పుడైతే మన ఎబిలిటీ గురించి చెప్పాలనుకుంటే మనం కెన్ అనేది ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యాట్గా ఉన్న అబ్బాయి బౌల్ రైస్ అంటే ఎక్కువ రైస్ తినగలుగుతాడు అన్నప్పుడు ఐ కెన్ రీడ్ అ బౌల్ ఆఫ్ రైస్ అని చెప్పేస్తాడు. లేకపోతే ఐ కెన్ క్లైంబ్ ద మౌంటైన్, నేను కొండను ఎక్కగలను, ఐ కెన్ క్లైంబ్ ద మౌంటైన్. ఇలా ఎప్పుడైనా ఒక వ్యక్తి తన ఎబిలిటీ గురించి చెప్పాలని అనుకుంటే కెన్ అనే మోడల్ ఆక్సిలరీని ఉపయోగిస్తారు. ఎబిలిటీ గురించే కాక పర్మిషన్ కోసం అడగాలన్నా కూడా కెన్ అని ఉపయోగించవచ్చు. ఒకవేళ మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి మీరు లోపలికి రావాలని అడగాలనుకున్నప్పుడు కెన్ ఐ కమ్ ఇన్ అని ఫార్మల్గా అడగచ్చు. ఈ కెన్ అనేది ఎబిలిటీయే కాకుండా పర్మిషన్ కూడా ఉంటుంది. ఇంకోటి, మీరు ఎప్పుడైనా మీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఏ చోటికైనా వెళ్ళినప్పుడు కెన్ ఐ బ్రింగ్ సమ్ వాటర్ ఫర్ యూ, మీకు కొన్ని నీళ్ళు తీసుకురావచ్చా, పర్మిషన్స్ అడగడం కానీ పర్మిషన్స్ తీసుకోవడం కానీ ఎబిలిటీ గురించి చెప్పేటప్పుడు వీటన్నిటి గురించి చెప్పేటప్పుడు మనం కెన్ అనే మోడల్ ఆక్సిలరీని ఉపయోగిస్తాం. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఎబిలిటీని ఉపయోగించి కెన్ ఉదాహరణలు: ఐ కెన్ క్లైంబ్ ద మౌంటైన్, ఐ కెన్ డ్రైవ్ కార్ వెరీ ఫాస్ట్, షీ కెన్ సింగ్ లైక్ లతా మంగేష్కర్. ఇలా ఎబిలిటీ గురించి కంపేర్ చేస్తూ కూడా మనం కెన్ అనే విషయాన్ని మనం ఉపయోగించవచ్చు. ఇంకొకటి, ఆస్కింగ్ పర్మిషన్స్లో కెన్ ఐ కమ్ ఇన్, నేను లోపల రావచ్చా, కెన్ ఐ గెట్ సమ్ వాటర్ ఫర్ యూ, తీసుకురావచ్చా, ఇలా పర్మిషన్స్ తీసుకోవచ్చు. కెన్ యూ బ్రింగ్ సమ్ వాటర్ ఫర్ మీ, నా కోసం కొన్ని నీళ్ళు తీసుకురావా. ఇలా మనం పర్మిషన్స్కి ఎబిలిటీస్కి కెన్ అనే మోడల్ ఆక్సిలరీని ఉపయోగిస్తాం. ఇది కెన్. ఇప్పుడు కెన్కి పాస్ట్ టెన్స్ అయిన కుడ్ గురించి చూద్దాం. ఈ కెన్ ఫార్మల్ అయితే కుడ్ అనేది ఇంకా ఫార్మల్ ఆస్కింగ్ పర్మిషన్స్లో. కెన్ అనేది మనతోటి వాళ్ళను, మనతో జోవియల్గా ఉండే వాళ్ళను, మనతో సాధారణంగా సంతోషంగా మన ఏజ్ గ్రూప్ వాళ్ళతో కెన్ అని ఉపయోగిస్తాం. కుడ్ అంటే మనకంటే కొంచెం ఎక్కువ పొజిషన్లో ఉన్న వాళ్ళని, లేకపోతే ఎల్డర్లీ పీపుల్ వాళ్ళని, లేకపోతే ఎవరికైనా గౌరవం ఇచ్చి మాట్లాడాలన్నప్పుడు ఈ కుడ్ అనే మోడల్ ఆక్సిలరీని ఉపయోగిస్తాం. కుడ్ ఐ ఓపెన్ ద డోర్, నేను డోర్ ఓపెన్ చేయొచ్చా, కుడ్ ఐ ఓపెన్ ద విండోని ఓపెన్ చేయొచ్చా, కుడ్ ఐ కమ్ ఇన్. ఇలా కుడ్ అనేది కొంచెం. తర్వాత కుడ్ ఇంకో మీనింగ్ ఏంటంటే, ఇంకో రకంగా ఎలా యూజ్ చేయొచ్చు అంటే, పాస్ట్ ఎబిలిటీ, నేను ముందు చేయగలిగేవాడిని అని చెప్పేటప్పుడు కుడ్ ఉపయోగిస్తారు. ప్రజెంట్గా చేస్తున్నాను, ప్రజెంట్గా నాకు ఆ ఎబిలిటీ ఉన్నప్పుడు కెన్ అనే మోడల్ ఆక్సిలరీని ఉపయోగిస్తారు. కుడ్ అంటే పాస్ట్లో మనకున్న ఎబిలిటీని చెప్పడానికి కుడ్ అని ఉపయోగించాం. ఐ కుడ్ హ్యావ్ డ్రింక్ ఇట్, నేను ముందు ఉంటే నేను తాగేవాడిని. లేకపోతే ఐ కుడ్ హ్యావ్ డన్ ఇట్, నేనే నీ పొజిషన్లో ఉంటే, ఇఫ్ ఐ వర్ యూ ఐ కుడ్ హ్యావ్ డన్ దట్ వర్క్, నేనే నీ పొజిషన్లో ఉంటే నేను నీ వర్క్ చేసేవాడిని. అంటే ఒక పాస్ట్ ఎబిలిటీని మనం చెప్తున్నాం ఇక్కడ. ఐ కుడ్ హ్యావ్ రీచ్డ్ ఇన్ 3 minutes, ఐ కుడ్ హ్యావ్ రీచ్ దేర్ బై 7 AM లోపల నేను అక్కడ రీచ్ అయ్యి ఉండేవాడిని. అంటే రీచ్ అవ్వలేదు, అది జరగలేదు, కానీ నేనైతే ఒకవేళ సంఘటన అలా జరిగింటే ఇలా జరిగేదేమో అని మనం అప్పుడప్పుడు సంభాషిస్తూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్స్లో మనం కుడ్ని ఉపయోగిస్తాం. కెన్ అంటే ప్రెజెంట్ ఎబిలిటీ ప్లస్ ఆస్కింగ్ పర్మిషన్స్. కుడ్ అంటే పాస్ట్ ఎబిలిటీ మరియు రెస్పెక్టెడ్ పర్మిషన్స్. మనకంటే ఎక్కువ హై పొజిషన్ ఉన్న వాళ్ళని, ఎల్డర్ పీపుల్ని అలా కొంచెం మర్యాదగా, గౌరవంగా
అడగాలంటే కుడ్ని ఉపయోగిస్తాం. విల్ అనేది కూడా ఒక మోడల్ ఆక్సిలరీ. ఈ విల్ అనేది మనం ఫ్యూచర్ టెన్స్లో మనం ఉపయోగించాం. విల్ అనేది ఇక్కడ కూడా విల్ అంటే ఫ్యూచర్ యాక్షన్స్ గురించి మనం ఎప్పుడైతే మాట్లాడాలనుకుంటామో అప్పుడు ఈ విల్ అనేది ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక చోటికి వస్తా అని ప్రామిస్ చేసావు, ఐ విల్ కమ్ దేర్, నేను అక్కడికి వస్తాను, అప్పుడు విల్ అనేది ఉపయోగిస్తాం. ఈ విల్ని పర్మిషన్స్ కూడా ఉపయోగించవచ్చు. విల్ యూ కమ్ టుమారో, నువ్వు రేపు వస్తావా, పర్మిషన్ కానీ రిక్వెస్టింగ్తో కానీ మనం ఏదైనా చెప్పాలనుకుంటే ఈ విల్ని ఉపయోగించవచ్చు. విల్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్, విల్ యూ ప్లీజ్ మేక్ యువర్ ఫోన్ సైలెంట్, నీ ఫోన్ని కొంచెం సైలెంట్లో పెట్టగలవా, విల్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్, డోర్ని కొంచెం వేయగలవా. ఇలా విల్ అనేది రిక్వెస్టింగ్ ఆర్డర్ అయినా అనుకోవచ్చు, అలా కూడా యూజ్ చేస్తారు. లేకపోతే ఫ్యూచర్లో జరిగే ఒక సంఘటనకి ఒక ప్రామిస్ చేసినప్పుడు కూడా విల్ అనే మోడల్ ఆక్సిలరీని మనం ఉపయోగిస్తాం. ఇది విల్. వుడ్ మనం రెండు సిచ్యువేషన్స్లో వాడతాం. ఒకటి, మనకంటే ఎక్కువ పొజిషన్లో ఉన్న వాళ్ళని లేకపోతే ఎల్డర్లీ ఉన్న పొజిషన్ వాళ్ళకి ఒక పొలైట్గా రిక్వెస్ట్ అడిగేటప్పుడు వుడ్ వాడతాం. లైక్, వుడ్ యూ లైక్ టు హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ, అంటే మీకు కాఫీ కావాలా టీ కావాలా అని పొలైట్గా వినయంతో అడగాలనుకుంటే ఈ వుడ్ అనేది వాడతాం. అలానే ఇంకో యూజ్ ఏంటంటే, ఇంకో సిచ్యువేషన్లో ఎక్కడ వుడ్ అనేది యూజ్ చేస్తామంటే, మనం పాస్ట్లో ఒక యాక్షన్ రెగ్యులర్గా డైలీ చేసేవాళ్ళం, బట్ ఈ రోజుల్లో చేయలేకపోతుండే వాళ్ళం. అంటే నేను చిన్నప్పుడు స్కూల్కి రెగ్యులర్గా పోయేవాళ్ళని, ఇప్పుడు వెళ్ళట్లేదు. అట్లాంటి సిచ్యువేషన్స్లో మనం వుడ్ని ఉపయోగిస్తాం. లైక్, ఎవ్రీడే ఐ వుడ్ గో టు స్కూల్, అంటే నేను డైలీ స్కూల్కి వెళ్ళేవాడిని, అంటే ముందు వెళ్ళేవాడిని కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు. అంటే పాస్ట్లో రెగ్యులర్గా ఉండే యాక్షను ప్రెజెంట్లో ఇర్రెగ్యులర్గా ఉంది, అప్పుడు ఈ వుడ్ని ఉపయోగిస్తాం మనం. ఇంకోటి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పొలైట్ రిక్వెస్ట్, ఎవరికి మన ఎల్డర్లీ పర్సన్స్ కానీ హై పొజిషన్స్లో ఉన్న వాళ్ళని పొలైట్ రిక్వెస్ట్ ఉపయోగించాలనుకున్నప్పుడు, అడగాలనుకున్నప్పుడు వుడ్ని మనం ఉపయోగిస్తాం. మే ఈజ్ ఆల్సో ఏ మోడల్ ఆక్సిలరీ వర్బ్. మే ఏంటంటే ఇది పర్మిషన్స్ అడగడానికి. చాలా ఎక్కువగా చాలా చోట్ల ఇంటర్వ్యూస్లో అయినా ఏ సిచ్యువేషన్లో అయినా మనం ఏ బయటికి వెళ్ళినా మనకి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు, మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు, మనం ఒకరి పర్మిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం మే అనే మోడల్ ఆక్సిలరీని ఉపయోగిస్తే మన భాష చాలా బాగుంటుంది. మే ఐ కమ్ ఇన్, మే ఐ ఓపెన్ ద డోర్, మే ఐ స్విచ్ ఆఫ్ ద ఫోన్. ఇలా మే అనేది పర్మిషన్స్ కోసం అడుగుతూ ఉంటారు. ఈ మే అనేది ఫ్యూచర్లో 50-50 ఛాన్సెస్ ఉన్నప్పుడు కూడా మనం మేని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు మీ ఫ్రెండ్ రేపు మీతో పాటు ఊరికి రమ్మన్నారు, మీరు ఆలోచిస్తుంటారు నేను వెళ్తానా లేదా అన్న సిచ్యువేషన్లో మీరు అతనికి చెప్పాలి అనుకున్నప్పుడు ఐ మే కమ్ అనొచ్చు. ఐ మే కమ్ విత్ యూ టుమారో, అంటే నేను రేపు రావచ్చు నీతో అన్నట్టు. విల్ని కూడా చెప్పచ్చు, ఐ విల్ కమ్ విత్ యూ టుమారో, ఐ మే కమ్ విత్ యూ టుమారో. ఈ రెండు దాంట్లోకి మనం డిఫరెన్సెస్ చూసుకుంటే, ఐ విల్ కమ్ టుమారో, ఐ మే కమ్ టుమారోకి, ఐ విల్ కమ్ టుమారో అంటే రేపు నేను వస్తాను, ఐ మే కమ్ అంటే నేను రావచ్చు, అంటే విల్ అంటే ఖచ్చితంగా వెళ్తాను అని, మే అంటే వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు అన్న సిచ్యువేషన్స్లో మనం మే వాడతాం. మేని మనం రిక్వెస్టింగ్ పర్మిషన్స్ కోసం యూజ్ చేయొచ్చు, లేకపోతే ఫ్యూచర్లో వెళ్తాను వెళ్ళను, లేకపోతే ఐ మే బై ఫోన్ ఆర్ నాట్. ఐ మే బై ఫోన్ అంటే నేను ఫోన్ కొనొచ్చు కొనకపోవచ్చు, ఐ మే బై ఏ బిల్డింగ్ కొనొచ్చు కొనకపోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం మేని వాడతాం. తర్వాత మైట్ అనేది మేకి పాస్ట్ టెన్స్ మైట్. ఇప్పుడు మే ఇందాక నేనేం చెప్పాను, 50% అంటే వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, రావచ్చు రాకపోవచ్చు. ఇన్ని సిచ్యువేషన్స్లో 50-50 ఛాన్సెస్ ఉన్నప్పుడు మనం మేని వాడతాం. కానీ చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నప్పుడు మాత్రమే మైట్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను పిఎం ఆఫ్ ఇండియా కావాలనుకుంటున్నాను, అది జరిగే పని, అంటే చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి
ఐ మైట్ బికమ్ పిఎం ఆఫ్ ఇండియా, ఐ మైట్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, యూ మైట్ బికమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యూ మైట్ బికమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిస్సా. ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం. చాలా తక్కువ అవకాశాలు, చాలా తక్కువ పాసిబిలిటీస్ ఉన్న సమయాలలో మనం ఎప్పుడైనా చెప్పాలనుకుంటే మైట్ని ఉపయోగిస్తాం. కానీ 50% అవకాశాలు ఉన్నప్పుడు మేని ఉపయోగిస్తాం. ఇదే వీటి యొక్క డిఫరెన్సెస్. షెల్ అనేది కూడా ఒక మోడల్ ఆక్సిలరీ. విల్కి షెల్కి చిన్న డిఫరెన్స్ ఉంది. విల్ అనేది మన విల్లింగ్నెస్, అంటే మనం చేయొచ్చు చేయకపోవచ్చు, అది మన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. కానీ షెల్ అనేది ఒక రెజల్యూషన్ లాంటిది. షెల్ విల్ అంటే ఐ విల్ కమ్ అని చెప్పి మీరు రావచ్చు రాకపోవచ్చు, కానీ మీరు ఎప్పుడైతే ఐ షెల్ కమ్ అని అంటారో, యూ షెల్ కమ్ అని అంటారో, మీరు ఖచ్చితంగా రావాలి అని. ఫర్ ఎగ్జాంపుల్, మీ సిస్టర్ మ్యారేజ్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా వెళ్ళాలి, అప్పుడు యూ షెల్ కమ్ అంటారు. అప్పుడు మీరు ఐ షెల్ కమ్, ఐ షెల్ గో అంటే ఖచ్చితంగా చేయాలి. ఇంకోటి, రెజల్యూషన్స్ తీసుకునే సమయంలో మనం షెల్ని ఉపయోగిస్తాం. లైక్ ఐ షెల్ బీ, ఐ షెల్ డూ దట్. ఇలా మనం ఏదైనా ఒక రెజల్యూషన్, ఒక పనిని స్టార్ట్ చేయాలని మనం అనుకున్నప్పుడు, దృఢ నిశ్చయంతో ఉన్నప్పుడు ఐ షెల్ని వాడతాం. ఐ షెల్ గో టు హైదరాబాద్, ఐ షెల్ గో టు ముంబై అంటే నేను ముంబైకి ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళి తీరాలి అన్న సిచ్యువేషన్స్లో మనం ఈ షెల్ని ఉపయోగిస్తాం. తర్వాత షుడ్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక రూల్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం షుడ్ వాడతాం. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి అంటే యూ షుడ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్. అక్కడ ఎప్పుడైతే రూల్స్ని మనం పాటించాలో అప్పుడు యూ షుడ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్. షుడ్ అనేది ఎప్పుడైతే రూల్స్కి, రెస్పాన్సిబిలిటీస్కి, డ్యూటీస్కి మనం యూజ్ చేస్తాం. లైక్ యూ షుడ్ కమ్ టుమారో బై 9 AM. రేపు నీకు వర్క్ ఉంది, రేపు పొద్దున 9 గంటలకల్లా నువ్వు రావాలి, అది అతని డ్యూటీ అయినప్పుడు మనం యూ షుడ్ కమ్ టుమారో బై 9 AM అని చెప్పాలి. అంటే షుడ్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ. ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. మీ స్నేహితుడు ఒకరికి యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయిన తర్వాత అతను హాస్పిటల్లో ఉన్నారు, అప్పుడు మీరేమనాలి? ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. నేను అతని గురించి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచిగా చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మీరు ఆ సిచ్యువేషన్లో, ఆ సందర్భంలో మీరు ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్, నేను అతని గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్, నా ఆరోగ్యం కొంచెం క్షీణిస్తుంది, నేను ఆరోగ్యాన్ని చూసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్స్లో మనం షుడ్ని ఉపయోగిస్తాం. కొన్ని సిచ్యువేషన్స్లో షుడ్ని ఖచ్చితంగా రావాలి అన్న సిచ్యువేషన్స్లో కూడా యూ షుడ్ కమ్ టుమారో అంటారు. మస్ట్. చాలామంది మిస్టేక్స్ చేస్తుంటారు. ఎలా అంటే యూ మస్ట్ అండ్ షుడ్ కమ్ టుమారో అంటారు. అంటే మస్ట్ని ఉపయోగిస్తారు, షుడ్ని ఉపయోగిస్తారు. ఎప్పుడే కానీ 2 మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఒకేసారి రావు, ఏదైనా ఒకటే వస్తుంది. ఏదర్ మస్ట్ ఆర్ షుడ్. మస్ట్ అయినా రావచ్చు, షుడ్ అయినా రావచ్చు, కానీ మస్ట్ అండ్ షుడ్ ఎప్పుడే కూడా రావు. యూ మస్ట్ కమ్ టుమారో అనండి, లేకపోతే యూ షుడ్ కమ్ టుమారో. దెర్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మస్ట్ అండ్ షుడ్. షుడ్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ, వేరాస్ మస్ట్ అనేది ఒక డ్యూటీ. మీ పై ఆఫీసరు లేకపోతే మీకంటే పై పొజిషన్లో ఉన్న వ్యక్తి మీరు రేపు ఖచ్చితంగా 9 గంటలకు రావాలి, వచ్చి ఈ పని చెయ్యాలి అని మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చాడనుకోండి, అప్పుడు యూ మస్ట్ కమ్ టుమారో అని అనొచ్చు. లేకపోతే అది నీ బాధ్యత, రేపు పొద్దున 9 గంటలకు వచ్చి నువ్వు ఈ పని చెయ్యాలి, అది నీ బాధ్యత అన్నప్పుడు యూ షుడ్ కమ్ టుమారో అనాలి. మస్ట్కి షుడ్కి అది డిఫరెన్స్. మస్ట్ అండ్ షుడ్ ఎప్పుడే కానీ ఒకేసారి వాడకూడదు. వీ షుడ్ నాట్ యూజ్ మస్ట్ అండ్ షుడ్ in one sentence. No 2 model auxiliary words should come in a sentence. తర్వాత మస్ట్ అనేది షుడ్ కంటే కొంచెం పవర్ఫుల్ అండ్ వేర్ ఇట్ యాజ్ కమాండ్. మస్ట్ అనేది ఎప్పుడైతే మనం ఒక పర్సన్ని కమాండ్ చేయగలుగుతామో, ఒక పర్సన్ని ఆర్డర్ చేయగలుగుతామో, అప్పుడు మాత్రమే మనం మస్ట్ని వాడగలుగుతాం. లేకపోతే షుడ్ అనే రెస్పాన్సిబిలిటీగా మనం వాడాలి. ఆట్ టు. షుడ్కి ఆట్ టుకి చాలా స్లైట్ డిఫరెన్స్ ఉంది. షుడ్ అనేది రెస్పాన్సిబిలిటీ, వెరస్ ఆట్ టు ఈజ్ ఆల్సో ఏ రెస్పాన్సిబిలిటీ, బట్ ఇట్స్ మారల్ రెస్పాన్సిబిలిటీ.
ఎవరైనా ఒక వ్యక్తి కింద పడి బ్లడ్ వస్తుంటే మనం వెళ్ళి సాయం చేయాలి, అది మన మారల్ రెస్పాన్సిబిలిటీ. కానీ అది ఎక్కడ రూల్ లేదు. అంటే వ్యక్తి కింద పడి బ్లడ్ కారుతుంటే మనం సాయం చేయాలని ఎక్కడ రూల్ లేదు. కానీ మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ ద్వారా మనం సాయం చేయాలనుకుంటున్నాం కాబట్టి అది ఆర్ట్ 2 కిందికి వస్తుంది. అంటే మన ఎమోషన్స్తో ఏమన్నా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయి చేయాల్సి వస్తే అప్పుడు మనం ఆర్ట్ 2 వస్తుంది. అంటే మన తల్లిదండ్రులకు మనం సేవ చేయాలి. వీ ఆర్ట్ టు సర్వ్ అవర్ పేరెంట్స్, వీ ఆర్ట్ టు సర్వ్ అవర్ ఎల్డర్స్. మన తల్లిదండ్రులకు కానీ, మన గురువులకు కానీ, మన పెద్దవాళ్ళకి కానీ మనం ఒబీడియంట్గా ఉండాలి. వీ ఆర్ట్ టు బీ ఒబీడియంట్ విత్ అవర్ ఎల్డర్స్. వీ షుడ్ బీ ఒబీడియంట్ టు అవర్ ఎల్డర్స్. దేర్ ఈస్ స్మాల్ డిఫరెన్స్. షుడ్ అనేది రూల్ అండ్ రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు, వేరస్ ఆర్ట్ 2 అనేది ఒక మారల్ ఫీలింగ్, మారల్ ఎథిక్స్ అనేది యాడ్ అయినప్పుడు ఆర్ట్ 2 అనేది ఉపయోగిస్తాం. షుడ్ అంటే కేవలం రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే. ఆర్ట్ 2 అంటే మారల్ వాల్యూస్, మన మనసు నుండి వచ్చే మాటలు, లేకపోతే ఒక కుటుంబంలో జరిగే విషయాలు కానీ ఎప్పుడైనా ఏదైనా చేయవలసి వస్తే ఆర్ట్ 2 అంటారు. ఇలా ఈ ఆర్ట్ 2ని ఎమోషన్ ఫీలింగ్గా, ఎమోషన్ రెస్పాన్సిబిలిటీగా వచ్చినప్పుడు ఆర్ట్ 2 ఉపయోగించాలి. యూజ్డ్ టు. ఈ యూజ్డ్ టు అంటే ముందు ఒక అలవాటు మనకు ఉండేది, అది మంచిదైనా చెడ్డదైనా ముందు ఒక అలవాటు మనకు ఉండేది, ఆ అలవాటు ఇప్పుడు మనకు లేదు అని చెప్పాలన్న సిచ్యువేషన్లో యూజ్డ్ టు అనే మోడల్ ఆక్సిలరీని మనం వాడతాం. ఉదాహరణకు, ముందు నేను ర్యాష్గా డ్రైవ్ చేసేవాడిని, కానీ ప్రస్తుతానికి ర్యాష్గా డ్రైవ్ చేయట్లేదు, చాలా నార్మల్గా డ్రైవ్ చేస్తున్నాను. ఐ యూజ్డ్ టు డ్రైవ్ ర్యాష్లీ అంటే ముందు చాలా ర్యాష్గా డ్రైవ్ చేసే నేను ప్రస్తుతానికి చాలా నార్మల్గా డ్రైవ్ చేస్తున్నాను. ఐ యూజ్డ్ టు ఈట్ మచ్, నేను ముందు ఎక్కువగా తినేవాడిని కానీ ఇప్పుడు తినట్లేదు. ఎప్పుడైతే ముందు జరిగే యాక్షన్ ఇప్పుడు ప్రజెంట్లో ఉండదో అది హ్యాబిచ్యుయేట్, అంటే మన అలవాటులో ఒకటై ఉండాలి. అలాంటి అలవాటులో ఒకటి ముందు ఉండి ప్రస్తుతానికి లేకుండా ఉంటే అప్పుడు మనం యూజ్డ్ టు అనే మోడల్ ఆక్సిలరీని వాడతాం. ఇది మీరు చాలా జాగ్రత్తగా వాడాలి. మంచిదానికైనా, మంచి అలవాటైనా చెడు అలవాటైనా ముందు మాత్రమే ఉండాలి, ఇప్పుడు ఉండకూడదు. ఇంకోటి, యూజ్డ్ టు అనేది చాలా ఎక్కువగా ఎలా వాడతారంటే ఏదైనా చెడ్డ అలవాటు ముందు ఉండి ఇప్పుడు లేకపోతే వాళ్ళు తన గొప్పతనాన్ని చెప్పుకోవడానికి ఈ యూజ్డ్ టు అనేది చాలా ఎక్కువ ఉపయోగిస్తారు. లైక్ ఉదాహరణకి, ముందు నేను సిగరెట్లు తాగేవాడిని అంటే ఇప్పుడు నేను సిగరెట్లు తాగడం లేదు. ఐ యూజ్ టు స్మోక్ అ సిగర్ అంటే దానికి అర్థం నేను ముందు సిగరెట్ తాగేవాడిని కానీ ఇప్పుడు తాగేవాడిని కాదు. ఐ యూజ్ టు డ్రింక్ లిక్కర్, నేను ముందు మందు తాగేవాడిని కానీ ఇప్పుడు లేదు. ఐ యూజ్ టు డ్రైవ్ ర్యాష్లీ. ఇలా ఎప్పుడైనా పాత దాంట్లో యాక్షన్స్ ఉన్నప్పుడు, పాత రొటీన్ అండ్ హ్యాబిచ్యుయేటెడ్ యాక్షన్స్ ఉన్నప్పుడు ప్రెజెంట్లో ఉండకుండా ఉంటే ఈ మోడల్ ఆక్సిలరీని మనం వాడతాం. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఆక్సిలరీస్ విచ్ వీ నీడ్ టు యూస్ ఎవ్రీ డే. GRY అనే లెటర్స్తో ఎండ్ అయ్యే వర్డ్స్ ఇంగ్లీష్లో 3 ఉన్నాయి. అవేంటో గెస్ చేయండి. GRY లెటర్స్తో ఎండ్ అయ్యే వర్డ్స్ 3 అవేంటంటే హంగ్రీ, యాంగ్రీ, హ్యాంగ్రీ. HANGRY. ఇది లాస్ట్ ఇయర్ మన ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో యాడ్ చేశారు. హంగ్రీ అంటే ఆకలి, యాంగ్రీ అంటే కోపం, హ్యాంగ్రీ అంటే ఎక్కువ ఆకలితో వచ్చిన కోపాన్ని హ్యాంగ్రీ అంటారు. సో ఇంగ్లీష్ డిక్షనరీలో మొత్తానికి GRY అనే పదంతో, అనే అక్షరాలతో ఎండే పదాలు ఈ 3 హంగ్రీ, యాంగ్రీ, హంగ్రీ.